నడిగడ్డలో యూనివర్సిటీ విద్య నడిసంద్రంలో నావల తయారైంది. అన్ని రకాలుగా వెనకబడ్డ పాలమూరులో చదువు కూడా వెనకబడింది. యూనివర్సిటీ ఏర్పడి 17 ఏళ్లైనా ఇప్పటివరకు బాలరిష్టాలు దాటలేదు. హెచ్ఓడీలు రాజకీయాలకే పరిమితం. వీసీలు వస్తే పొలిటికల్ భజనకే అంకితం. ఇంతవరకు న్యాక్ గ్రేడ్ రాలేదంటే పాలమూరు చదువులు ఎంత వెలిగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైంది పాలమూరు యూనివర్సిటీ. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ వర్సిటీని స్థాపించారు. 176 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ పరిధిలో నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో 90 డిగ్రీ కాలేజీలున్నాయి. అందులో 22 గవర్నమెంట్ కాలేజీలు, ఒక అటానమస్ కళాశాల. వర్సిటీలో ప్రస్తుతం 19 రకాల పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వర్సిటీ డెవలప్మెంట్కు సర్కార్ ఇటీవల 20 కోట్లు కేటాయించింది. ఈ ఫండ్స్తో మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ ఇంతవరకు టెండర్లు పిలవలేదు. ఇటీవలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 120 కోట్లు గ్రాంట్గా వచ్చాయి. ఆ నిధులు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్ననే యూనివర్సిటీకి కొత్త వీసీని అపాయింట్ చేశారు. ఇక్కడి వీసీ పోస్టుకు విపరీతమైన పొలిటికల్ లాబింగ్ జరిగింది. అదీకాక సీఎం రేవంత్ సొంత జిల్లా కావడం, ఇటీవలే 100 కోట్ల నిధులు రావడంతో ఇంకా డిమాండ్ ఏర్పడింది. దాదాపు 100 మంది వరకు పైరవిలు చేశారని తెలిసింది. అత్యధిక అప్లికేషన్లు వచ్చిన వర్సిటీలో ఇది మూడోది. పొలిటికల్ రిఫరెన్స్లు పెరిగిపోవడంతో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారంతా వయసు, అనుభవంతో సంబంధం లేకుండా అప్లై చేశారు. అంత కాంపిటీషన్ నడిచింది. చివరికి వీసీగా జిఎన్ శ్రీనివాస్ అపాయింట్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఏళ్లలో పీయూకు బడ్జెట్లో 2 సార్లు మాత్రమే బడ్జెట్ కేటాయించింది. 2017-18 బడ్జెట్లో జీతాల కోసం 5.7 కోట్లు కేటాయించగా డెవలప్మెంట్ కోసం 10 కోట్లను రిలీజ్ చేసింది. 2018-19లో వేజెస్ కోసం 6.7 కోట్లు కేటాయించింది. 2019-20లో వేతనాల కోసం 6.63 కోట్లు ఇవ్వగా 90 లక్షలు మాత్రమే అభివృద్ధి పనుల కోసం ఇచ్చారు. ఆ తర్వాత పైసా ఇవ్వలేదు. విశ్వవిద్యాలయానికి ఏటా నిరాశే మిగులుతుంది. అరకొర నిధులతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ఏడాది 240 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపితే 50 కోట్లు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇవి అధ్యాపకుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకే సరిపోవు. ఇంకా నిధులు రావాలంటే న్యాక్లో మంచి గ్రేడ్ రావాలి. ఈ దిశగా ఏ రోజు కసరత్తు జరిగినట్టు లేదు. రీసెర్చ్ స్కాలర్స్ కు సరైన గైడ్ లేక పరిశోధన వెనకబడింది. ఎంఎస్డబ్ల్యూ విద్యార్థుల స్టడీ టూర్లు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయి. మొన్నటి వరకు వీసీ లేకపోవడంతో నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాల పెంపు పెండింగ్లో ఉండిపోయింది. పీజీలో మొత్తం 19 కోర్సులుండగా 17 మంది మాత్రమే రెగ్యులర్ ప్రొఫెసర్లు, 98 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. రెగ్యులర్ ప్రొఫెసర్లు లేకపోవడంతో రీసెర్చ్ ముందుకు సాగడం లేదు. మొదటి నుంచి ఇక్కడ కాంట్రాక్టు వ్యవస్థే. 19 డిపార్ట్మెంట్లుంటే అందులో 13 విభాగాలకు హెచ్ఓడీ లేడు. 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట 4 ఉన్నారు. 58 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 17 మంది ఉన్నారు. ఒక డిపార్ట్మెంట్కు ఒక ప్రొఫెసర్, 4 అసోసియేట్, 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ఒకరిద్దరితోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. మొట్టమొదట నుంచి కూడా మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థల ద్వారానే యూనివర్సిటీ నడుస్తూ ఉన్నది. మొత్తం పాలమూరు యూనివర్సిటీలో 17 డిపార్ట్మెంట్లకు గాను 19 మంది ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం 13 మంది ప్రొఫెసర్లకు గాను ఒక ప్రొఫెసర్ కూడా లేడు. తర్వాత 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను 4తోనే నడుస్తున్నది. 58 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను 17 మందితో నడుస్తూ ఉన్నది. అంటే దాదాపు ఒక డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసరు, 4 అసోసియేట్ ప్రొఫెసర్లు, 8 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సినటువంటి పాలమూరు యూనివర్సిటీలో కేవలం 1-2-3తోనే కాలం వెల్లదీస్తూ ఉన్నది. పీయూలో కొత్త కోర్సులు లేక చాలా రోజులైంది. ఉన్న వాటికి క్లాస్ రూమ్లు లేవు. ఎంసీఏ, ఎన్విరాన్మెంటల్ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఇంతవరకు అతీగతి లేదు. అసలు 80% వరకు అధ్యాపకులే లేరు. రెగ్యులర్ ప్రొఫెసర్ల ఊసే లేదు. పాలమూరు యూనివర్సిటీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు యూనివర్సిటీలో కొత్త కోర్సులు తీసుకొచ్చినప్పటికీ కూడా వచ్చినటువంటి కోర్సులకు అధ్యాపకులు లేరు, తరగతి గదులు లేవు. మొన్న లాస్ట్ ఇయర్కి సంబంధించింది ఎంసీఏ తెలుగు డిపార్ట్మెంట్లను తీసుకురావడం జరిగింది. ఆ 2 కోర్సులకు సంబంధించింది కూడా క్లాస్ రూమ్స్ లేవు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చిండు. ఆ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించింది కూడా ఇప్పటికీ తరగతి గది లేదు. బాటనీ ల్యాబ్లో ఆ క్లాస్ రూమ్స్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్విరాన్మెంటల్, ఎంసీఏకి సంబంధించింది కూడా ఒక్కరు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు.
రెగ్యులర్ ఫ్యాకల్టీని కూడా రిక్రూట్మెంట్ చేయాలి. యూనివర్సిటీలో మెజారిటీ ఆఫ్ 80% రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక యూనివర్సిటీ పరిశోధనలకు దూరం అవుతా ఉంది. పాలమూరు యూనివర్సిటీలో ఏ విభాగాన్ని పరిశీలించినా సమస్యలే. విజ్ఞాన భాండాగారంగా ఉండాల్సిన లైబ్రరీ పాత పుస్తకాలకే పరిమితమైంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఏమాత్రం పనికిరావు. తెలుగు అకాడమీ బుక్స్ అందుబాటులో లేవు. దాతలిచ్చిన కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. విద్యార్థులు ప్రైవేట్ పబ్లికేషన్స్ నుంచి తెచ్చుకొని చదవాల్సి వస్తుంది. పేరుకు మాత్రమే ఈ లైబ్రరీ. ఆన్లైన్లో ఏవీ ఉండవు. యూనివర్సిటీలో ఇంటర్నెట్ సరిగ్గా లేదు. సరైన రీసెర్చ్ జరగడం లేదు. పేరుకే యూనివర్సిటీ కానీ ఇదొక పెద్ద సైజ్ ఇంటర్ కాలేజ్. ఇక్కడ రీసెర్చ్ జరగట్లేదు. ఇక్కడ కనీసం పిహెచ్డి జాయిన్ కావాలంటే అవకాశం ఉంటే ఎక్కడ ఉండి చదువుకోవాలి విద్యార్థులు? పిహెచ్డి చదువుకోవాలంటే ఎక్కడ ఉండాలి? ఎంపీలు చదువుకోవాలంటే ఎక్కడ ఉండాలి? అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ లాగా తయారైంది పాలమూరు యూనివర్సిటీ. ఎట్లా ఉందంటే ఇంటర్మీడియట్ పీజీ సీట్ వస్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకొని వెళ్ళిపోవాలి. పాలమూరు యూనివర్సిటీలో 2000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 1800 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఇక్కడ 20,000 వరకే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. 40,000 ఫీజున్న కోర్సులు చదివే వారంతా నానా కష్టాలు పడుతున్నారు. మిగతా ఫీజు క్లియర్ చేయందే సర్టిఫికెట్లు ఇవ్వరు. అటు చూస్తేనేమో రియంబర్స్మెంట్ రాదు. ఉన్నటువంటి కోర్సు ఫీజుకు అదనంగా కూడా ఇక్కడ వసూలు చేస్తున్నారు. దాదాపు 20,000 వరకే రియంబర్స్మెంట్ వస్తుంది ప్రభుత్వం. ఒక కోర్సు ఫీజు 40,000 ఉందనుకో, 20,000 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది. మిగతా 20,000 ఎవరు కట్టుకోవాలి? విద్యార్థి కట్టుకోవాలి. ఆ విద్యార్థి కట్టుకోవాలనే పరిస్థితులు ఇక్కడ జాయిన్ కావట్లేదు. వీళ్ళేమో డబ్బులు కట్టకపోతే జాయిన్ చేసుకోరు. తర్వాత కోర్సు అయిపోయినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వరు. పాలమూరు యూనివర్సిటీకి ఇంజనీరింగ్, లా కాలేజీలు మొన్ననే మంజూరయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి అవి మొదలవుతాయి. వాటి కోసం క్లాస్ రూమ్లు కట్టాలి. హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి. ఈ 2 కొత్త కోర్సులకు అధ్యాపకులను రిక్రూట్ చేయాలి. రాకరాక వచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ ని అరకుర వసతులతో నడిపిస్తే లాభం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకే హాస్టల్ సరిపోవడం లేదు. కొత్తగా వచ్చిన వారికి ఎలా ఇస్తారు? మరి మొన్ననే యూనివర్సిటీకు లా అండ్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా రావడం జరిగింది. ఇది ఎంతో శుభ సందర్భమైనటువంటి విషయం. అయినప్పటికీ ఇక్కడ లా అండ్ ఇంజనీరింగ్ చదవడానికి వచ్చే విద్యార్థులకు హాస్టళ్ళు ఎక్కడ వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపిస్తారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 2 హాస్టల్లో పీజీ కోర్సులు, మిగతా ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ చదివే విద్యార్థులకు మాత్రమే ఉన్నాయి. అది కూడా విద్యార్థులు 6 నుంచి 8 మంది విద్యార్థులు ఆ రూమ్లో అడ్జస్ట్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరి కొత్తగా వచ్చే లా మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇక్కడ హాస్టల్స్ మాత్రం ఏమాత్రం లేవు. వనపర్తి, గద్వాల, కొల్లాపూర్ పీజీ సెంటర్లుగా ఉన్నాయి. అక్కడ అంతంత మాత్రం సదుపాయాలే. హాస్టల్స్ సరిగ్గా లేవు. ఒక్కో రూమ్లో 8 నుండి 9 మంది సర్దుకుంటున్నారు. మహబూబ్ నగర్ సరౌండింగ్స్ ఉన్న వాళ్లకు హాస్టల్ రూమ్ అలకేట్ చేయడం లేదు. దూరం నుంచి వచ్చే వారికే ఇస్తామని కొత్త రూల్ పెట్టారు. కాదు కూడదంటే జాయిన్ చేయించుకోరు. విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. మరి స్థానికంగా అంటే యూనివర్సిటీ నుండి 20 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే విద్యార్థికి ఇక్కడ హాస్టల్ సదుపాయం ఉండదు. 80 కిలోమీటర్ల పైబడిన ప్రాంతం విద్యార్థికి మాత్రమే ఇక్కడ సీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పీయూలోని హాస్టళ్లలో అనేక సమస్యలు పేరుకుపోయాయి. అడ్మిషన్లు పెరగడంతో హాస్టల్ గదులు సరిపోవడం లేదు. ముఖ్యంగా అమ్మాయిల నెంబర్ పెరగడంతో సమీపంలో కొన్ని గదులు అద్దెకు తీసుకుని అందులో అడ్జస్ట్ చేశారు. యూనివర్సిటీలో నిఘా కొరవడింది. రాత్రివేళ నాన్ బోర్డర్లు వస్తున్నారు. క్యాంపస్లో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు ఒక్కోసారి పనిచేయదు. బోర్ వాటరే గతి. ల్యాబ్ అప్గ్రేడ్ చేయలేదు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. భోజనంలో క్వాలిటీ లేదు. అన్నం బాగోలేదని విద్యార్థులు పలుమార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. మొత్తంగా పాలమూరు యూనివర్సిటీ ఒక సమస్యల పుట్ట. నడిగడ్డ మీద నాణ్యమైన విద్య కలగానే మిగిలింది. అన్ని రకాలుగా వెనకబడ్డ పాలమూరులో ఉన్నత విద్య కూడా వెనకబడింది. 17 ఏళ్లైనా యూనివర్సిటీ ఇంకా బాలారిష్టాలు దాటలేదు. హెచ్ఓడీల రాజకీయాలు హెచ్ఓడీలది. వీసీ, రిజిస్ట్రార్ల పొలిటికల్ భజన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతవరకు న్యాక్ గ్రేడ్ రాలేదంటే పాలమూరు చదువులు ఎంత పాలిపోయున్నాయో అర్థం చేసుకోవచ్చు.